అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళితులు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ కు నివాళులర్పించేవాళ్లని, సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు రాలేదన్నారు. దళితులంతా ఐక్యంగా ఉంటే 2020లో ఇక్కడ సీఎం కేసీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తారన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భమున దేశవ్యాప్తంగా అందరు దళితులు అంబేద్కర్ గారు ఏదైతే దళితులకు వారి అభివృద్ధి గురించి చేశారో, వారి ఆలోచన ప్రకారంగా ఏదైతే వారి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి రిజర్వేషన్స్ కల్పించారో, అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో దళితులు ముందుకు వెళ్ళాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉందో దాని ప్రకారంగా అందరు దళితులు ఈరోజు జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరు ముఖ్యమంత్రులు ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలమాలలేసి జయంతి సెలబ్రేషన్స్లో వాళ్ళందరూ పాల్గొని అంబేద్కర్ గారు ఏదైతే దేశానికి ఏదైతే వారు కాంట్రిబ్యూట్ చేశారో, కాన్స్టిట్యూషనల్ లా, మహిళలకు, కార్మికులకు ఇవన్నీ చట్టాలు తేయడానికి అంబేద్కర్ గారు ఏదైతే కృషి చేశారో అది అందరూ గుర్తు చేసుకొని అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు వెళ్ళేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ సాధించడానికి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ చిన్న రాష్ట్రాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఏదైతే కాన్స్టిట్యూషన్లో పెట్టారో అనేక సార్లు ముఖ్యమంత్రి గారు నిజంగానే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేవలం అంబేద్కర్ గారు ఈ ప్రొవిజన్ కాన్స్టిట్యూషనల్ లాలో పెట్టినందుకు మనం తెలంగాణ సాధించుకున్నామని చెప్పి వారు అనేక సార్లు చెప్పడం జరిగింది. నేను ఒకటి కోరుతున్నాను, దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, మన సత్తా మనం చూపించుకోవాలి. ఈ వచ్చే అంబేద్కర్ జయంతి 2020లో ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఇదే అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాల వేయాలని చెప్పి అందరు దళితుల కోరిక ఏదైతే ఉందో నేను ఆ కోరికను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను. మీరు ఏదైతే చెప్పినారో ఇన్నిసార్లు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ చిన్న రాష్ట్రాలు ఉంటే మంచిగుంటుందని చెప్పి దాని ప్రకారంగా మనం తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో వారికి పూలమాలలు వేసే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు వచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్ స్టాచ్యూ మీద అంబేద్కర్ గారికి పూలమాల వేయాలని చెప్పి దళితులు ఏదైతే కోరుతున్నారో, పోయిన సంవత్సరం కూడా ఒక కార్యక్రమంలో అందరు దళితులు ఇదే ప్రశ్నించారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు వస్తలేరు, ఎందుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ విగ్రహానికి పూలమాల వేస్తలేరు అని చెప్పి ఆ ప్రోగ్రాంలో కూడా అడగడం జరిగింది. అప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు వచ్చి పూలమాల వేస్తానన్నారు, ఈసారి కూడా రాలేదు, డెఫినెట్లీ వచ్చి వేస్తే బాగుంటుందని చెప్పి ఇది ఒక దళితుల కోరిక, మీరు ఇది దీన్ని పాటించాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. పంజగుట్ట ఇష్యూ, పంజగుట్టలో ఏదైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో నిన్న దళిత సంఘాలు మేమందరం కూడా దీన్ని ఖండించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవడము, కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే స్టాచ్యూని ధ్వంసం చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే మీరు మాట ఇచ్చారో 125 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూని ఏదైతే పెడతాన్నారో అతి త్వరలోనే పెట్టాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.